హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ చిట్లం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నా అండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక కప్పు వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలండి. మినపప్పు కూడా మంచి సువాసన వచ్చే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లో 1 కప్పు వరకు కందిపప్పును కూడా మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక 10 ఎండుమిర్చిని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత జీలకర్ర అలాగే మిరియాలను కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. జీలకర్ర అనేది చిటపట్లాడేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుంటే మాత్రమే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్ మీద మాత్రమే రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా రోస్ట్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పెన్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసి ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన రాయలసీమ స్పెషల్ చిట్లం పొడి రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.